హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దోసకాయ వట్టి తునుకలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగాల 2 దోసకాయలు, అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్, అలాగే ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు ప్యాన్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను తగినంత. ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాను. అవి బ్రౌనిష్ కలర్ వచ్చాక కొంచెం పసుపు వేసుకున్నాను, చిటికెడు. ఆ పసుపు వేసుకున్నాక కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. వేసుకొని కలపెట్టాను. అవి కలబెట్టుకొని అవి మొత్తము మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం వాసన పోయేదాకా ఉంచుకొని తర్వాత దోసకాయలు వేసుకోవాలి. దోసకాయలు వేసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి. కలబెట్టిన తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత పక్కనే ఉన్న వట్టి తునుకలు, అవి వేడి నీళ్ళల్లో వట్టి తునుకలు వేసి కొద్దిసేపు నానబెట్టాను. వాటిని వట్టి తునుకలు కూడా తీసి ఈ దోసకాయ కర్రీలో వేసుకొని ఒకసారి కలబెట్టుకున్నాను. కలబెట్టిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని అవి ఉడికించుకోవాలి మెత్తగా అయ్యేంత వరకు. కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మళ్ళీ కింద అడుగు అంటకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత కొంచెం అంతా తగినంత సాల్ట్ వేసుకున్నాను, ఎందుకంటే ముక్కలు కొంచెం దగ్గర పడేంత సాల్ట్ వేసుకుంటే ముందుగాల ముక్కలు తొందరగా మగ్గుతాయి. అందుకోసమే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకున్నాను. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసుకొని మళ్ళీ ఒకసారి కలబెట్టుకొని రుచికి తగినంత కారం, మీ టేస్ట్కి తగినంత, నేనైతే 1.5 స్పూన్ వేసుకున్నాను. మీ కారానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలబెట్టుకున్నాను. కలబెట్టి మూత పెట్టి మళ్ళీ ఉడకనివ్వాలి. కారం వాసన పోయేదాకా ఉడికించుకోవాలి. కొద్దిసేపు అలా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి, కొంచెము కారం వాసన పోయిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకున్నాను. ఎందుకంటే వట్టి తునుకలు గట్టిగా ఉంటాయి కదా, కాబట్టి ఆ వట్టి తునుకలు మెత్తపడేంత వరకు కొంచెం తగినంత వాటర్ పోసుకొని మగ్గనివ్వాలి. ఆ వాటర్ మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ. చివరిలో కొంచెం మసాలా వేసుకున్నాను. ఆ మసాలా వేసిన తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర కొంచెం మగ్గిన తర్వాత ఒక 2 మినిట్స్లో బంద్ చేశాను గ్యాస్. అంతే ఫ్రెండ్స్, ఈరోజు దోసకాయ వట్టి తునుకల కర్రీ ఎలా ఉందో చూడండి మీరే. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీరు కూడా తప్పక ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్.